హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శని ఆదివారాలు సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకని ప్రశ్నించింది. శని ఆదివారాలు కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని తెలిపింది. పొలిటికల్ బాస్లను ఉన్నతాధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పని చేయవద్దని వ్యాఖ్యానించింది. కాగా అమీన్పూర్ తహసీల్దార్ కోర్టుకు వివరణ ఇవ్వగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా హాజరయ్యారు. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి ఇన్పుట్ ఎడిటర్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, కోర్టు అయితే కీలకమైన వ్యాఖ్యలు చేసింది. శని ఆదివారాల తర్వాత సూర్యాస్తమయం తర్వాత కూల్చివేయడం ఏంటి అనేది ఒక ప్రశ్నగా వాళ్ళకి సంధించింది. వివరాలేంటి? సంబంధించినటువంటి కూల్చివేతలకు సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు హైకోర్టులో కూడా విచారణ కూడా జరిగింది. అయితే హైకోర్టు ఇటు రంగనాథ్తో పాటు ఇటు అమీన్పూర్ సంబంధించినటువంటి ఆ తహసీల్దార్ని కూడా ఈరోజు విచారణ కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది. కానీ ఇటు ఏవి రంగనాథ్ మాత్రం అతను వర్చువల్గా కూడా ఈ యొక్క విచారణ కూడా హాజరైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే హైకోర్టు మాత్రం అనేక అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి అంశము ఎందుకు ఈ విధంగా దూకుడు పెంచుతున్నారు, హైకోర్టు అంటే తాము అడిగినటువంటి సమాధానం మాత్రమే ఇవ్వాలి, ఇంకా దూకుడు పెంచొద్దని చెప్పేసి కూడా కొంత హైకోర్టు కూడా ఇటు కమిషనర్పై కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే దాంతోపాటు ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రం అంటే దాదాపు 48 గంటలు సమయం ఇస్తున్నారు, కానీ ఆ 40 గంటల లోపే మీరు వెళ్ళి ఏ విధంగా కూల్చివేస్తున్నారనే అంశాన్ని కూడా ఆ హైకోర్టు కమిషనర్ కూడా క్వశ్చన్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఆ శనివారం ఆదివారంలో ఎందుకు కూల్చివేతలు జరుపుతున్నారు, ఎందుకు ఆదివారం మాత్రమే ఈ విధంగా డిమాన్స్ట్రేషన్ చేస్తున్నారనే విధంగా కూడా హైకోర్టు ఇటు రంగనాథ్ కూడా ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. దాంతోపాటు ఇంకా అనేక అంశాలపై కూడా హైకోర్టు చాలా సీరియస్గానే తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే చాలామంది కామన్ పీపుల్ కూడా హైకోర్టును కూడా అప్రోచ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి విషయాలపై కావాలని చెప్పి హైడ్రా ఒక విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ఇటు చాలామంది కామన్ పీపుల్ కూడా హైకోర్టును అప్రోచ్ అయ్యారు. దాంతోపాటు అనేక మంది పార్టీకి సంబంధించినటువంటి నేతలను కూడా కలిసి ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా ఈ యొక్క కూల్చివేతల్ని నిలిపివేయాలని చెప్పేసి కూడా వారికి ఒక విన్నపం కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఈరోజు హైకోర్టులో జరిగినటువంటి విచారణలో మాత్రం చాలా హైడ్రాపై హైకోర్టు సీరియస్ కూడా కావడం జరిగింది. అనేక అంశాలపై కూడా ఇంకా విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. రంగనాథ్ ఎందుకు హైకోర్టుకి రాలేదు, విచారణకు ఎందుకు రాలేదు, వర్చువల్గా ఎందుకు వచ్చారనే విధంగా కూడా కొంత సీరియస్గా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు కూల్చివేతలు అంటే అమీన్పూర్లో జరిగినటువంటి కూల్చివేతలకు సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం అమీన్పూర్లో ఏ విధంగా కూల్చివేశారు, కేవలం ఆదివారాల పూటనే ఎందుకు మీరు నోటీస్ ఇస్తున్నారు, అదే రోజు ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారనే అంశాలపై కూడా చాలా సీరియస్గానే హైకోర్టు ఇటు రంగనాథ్ కూడా ప్రశ్నించడం జరిగింది. వారు చెప్పినటువంటి సమాధానాలు కాకుండా హైకోర్టు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలి, ఇంకా వేరే విధంగా సమాధానాలు చెప్పొద్దని చెప్పేసి కూడా హైకోర్టు చాలా కమిషనర్ ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కూడా చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇంకా ఈ యొక్క విచారణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి పిటిషన్లు ఇంకా రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా దీనికి కూల్చివేతలకు సంబంధించినటువంటి వివరణ కావచ్చు, పూర్తి స్థాయిలో డీటెయిల్స్ మరోసారి హైడ్రా కమిషనర్ ఇటు హైకోర్టు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టు కూడా తెలపడం జరిగింది. అయితే నవీన్, ఈ విషయంలో ఉన్నతాధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పని చేయవద్దు అంటూ ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కోర్టు. ఈ వార్నింగ్ని మనం ఎలా చూడొచ్చు? దీన్ని హైడ్రా ఏ రకంగా పరిగణలోకి తీసుకుని తదుపరి చర్యలు ఉండబోతున్నాయి?
రైట్, థ్యాంక్ యూ నవీన్. ఎట్లా చెప్తాను ఇవి ఇప్పటివరకు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.